శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి వియత్నాం వెళ్లాల్సిన VN 984 ఫ్లైట్ సాంకేతిక సమస్యతో ఆగిపోయింది. గంటలైనా ఎయిర్లైన్స్ సిబ్బంది సరైన సమాధానం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి నిరీక్షించామని ఓ మహిళా ప్రయాణికురాలు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం అకామిడేషన్ కల్పించలేదని, ప్రతిదీ కొనుగోలు చేయాల్సిన పరిస్థితుందని మండిపడ్డారు. రాత్రి 11:55 హైదరాబాద్ నుండి వియత్నాం వెళ్లాల్సిన విమానం ఉదయం 7 గంటలు దాటినా బయలుదేరలేదు. గంటల తరబడి ఎయిర్పోర్ట్ లో ఎదురు చూడాల్సి వస్తోందని మండిపడ్డారు ప్రయాణికులు. 2.7 lakhs పే చేసినాం, ప్లస్ ఫ్లైట్ టికెట్స్ ఒక 70,000, మొత్తం అరౌండ్ వీసాస్ అంతా కలిపి, హోటల్స్ అంతా కలిపి 3.5 lakhs అట్లా పే చేసినాం మేము. ఇప్పుడు వీళ్ళు ఫ్లైట్ లేదు, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు అంటున్నారు. ఇండెఫినెట్లీ ఇట్ ఈస్ పోస్ట్పోన్ / క్యాన్సిల్డ్. అండ్ వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ 8:15 ఇట్లా లైక్ నైట్ నుంచి 1 hour పోస్ట్పోన్ చేస్తూ ఆల్మోస్ట్ 8 hours పోస్ట్పోన్ చేసినారు. ఎట్ దిస్ పాయింట్ ఇప్పుడు వాట్ ఈస్ యువర్ ప్లాన్ బి అంటే 2 days తర్వాత ఉన్న ఫ్లైట్కి పంపిస్తాము, అకామిడేషన్ ఇస్తామంటున్నారు. వాళ్ళే అకామిడేషన్ ఇస్తామంటున్నారు, మళ్ళీ వాళ్ళే ఏ హోటల్లో ఇన్ని నెంబర్ ఆఫ్ రూమ్స్ ఖాళీగా లేవు అంటున్నారు. సో అది కూడా వాళ్ళు సరిగ్గా చెప్పడం లేదు. ఇంత పే చేసుకొని మనం లగేజ్ వాళ్ళ దగ్గరే ఉంది, దే ఆర్ హోల్డింగ్ ద లగేజ్. ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. అజయ్ మనతో జాయిన్ అవుతున్నారు. అజయ్, ఫ్లైట్ డిలేకి కారణం ఏంటి, ఎప్పుడుండే అవకాశం ఉంది? శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇటు హైదరాబాద్ నుండి వియత్నాం వెళ్లవలసిన VN 984 ఫ్లైట్ నిన్న రాత్రి యాక్చువల్ గా 11:30కి ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాల్సి ఉండే. సో 11:30కి స్టార్ట్ అవ్వకపోవడము, ప్రయాణికులంతా కూడా ఆ ఫ్లైట్ ని క్యాచ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి చేరుకొని ఉన్న సిచ్యువేషన్. ఎందుకంటే వన్స్ ఫ్లైట్ ని క్యాచ్ చేయాలి అంటే ముందు కాస్త ప్రాసెస్ ఉంటుంది. ప్రయాణికులు దానికంటే ముందే, అంటే ఒక గంటన్నర ముందే ఆల్రెడీ ఎయిర్పోర్ట్ కి రీచ్ అయిపోయారు. ఎయిర్పోర్ట్ కి రీచ్ అయిపోయిన తర్వాత 11:30కి అది స్టార్ట్ అవ్వాల్సి ఉంది, కానీ 11:30కి స్టార్ట్ అవ్వకపోవడము, దాని తర్వాత కొంత డిలే ఉంది అనేది ఇటు ఎయిర్పోర్ట్ సంబంధించిన అధికారులు ఫస్ట్ చెప్పిన సిచ్యువేషన్. దాని తర్వాత గంట గడిచింది, 2 గంటలు గడిచాయి, అర్ధరాత్రి అయింది. అర్ధరాత్రి అవుతున్న కొలది ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు కూడా పడ్డ సిచ్యువేషన్ ఉంది. అటు మహిళా ప్రయాణికులు, ముఖ్యంగా ఎవరైతే మహిళలు, కొంతమేరకు వృద్ధులు ఎవరైతే ఉన్నారో చాలా వరకు ఇబ్బందులు పడడము, అసలు ఫ్లైట్ డిలే అవ్వడానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన ఎయిర్పోర్ట్ సంబంధించిన అథారిటీస్ సరి అయిన విధానంలో రెస్పాండ్ అవ్వలేదు అనేది ప్యాసింజర్స్ చాలా క్లియర్ గా ఆరోపిస్తున్న అంశము. కానీ ఎయిర్పోర్ట్ సంబంధించిన వారి నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి కొంతమేరకు సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల, టెక్నికల్ ఇష్యూ వల్లనే ఆ ఫ్లైట్ అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వలేదు అనేది ఎయిర్పోర్ట్ సంబంధించిన అథారిటీస్ చెప్తున్నారు. దాన్ని రెక్టిఫై చేసే దిశగా చర్యలు తీసుకుంటామని కూడా ఎయిర్పోర్ట్ సంబంధించిన వాళ్ళు చెప్తున్న అంశం. కానీ నిన్న రాత్రి అంటే దాదాపు 11:30 తర్వాత అది ఫ్లై అవ్వాల్సి ఉంటుంది, కానీ ఇప్పటి వరకు ఇంకా కూడా ఆ టెక్నికల్ ఇష్యూ రెక్టిఫై కాలేదు అనేదే మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. అయితే అర్ధరాత్రి నుండి ప్యాసింజర్స్ అంతా కూడా కొంతమేరకు ఆందోళనకు దిగారు. అసలు ఎక్కడ ఎయిర్పోర్ట్ సంబంధించిన వారు ఏం జరుగుతుంది అనే దానిపైన కావచ్చు, ఫ్లైట్ సంబంధించి డిలేకి రీజన్స్ ఏంటి అని అడిగినా కూడా ఎక్కడ రెస్పాండ్ అవ్వట్లేదు అనేది కొంతమేరకు ఆందోళన చేసిన క్రమంలో దాని తర్వాత అథారిటీస్ కొంత దిగొచ్చి ఆ ఫ్లైట్ సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ చాలా వరకు రేజ్ అయిన కారణంగానే దాన్ని ఫ్లై చేయలేకపోయినాము, అందుకే అది డిలే అయింది అని చెప్పడంతో కొంతమేరకు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డ సిచ్యువేషన్ అయితే చాలా క్లియర్ గా కనబడుతుంది. అయితే ప్రయాణికులు చాలా స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తున్నారు, ఒకవేళ టెక్నికల్ ఇష్యూ రేజ్ అయినప్పుడు దానికి సంబంధించి ఆల్టర్నేట్ గా కూడా ఎయిర్పోర్ట్ సంబంధించిన అథారిటీస్ కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ అలాంటి చర్యలు తీసుకోలేదు, కనీసము తమకి రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదు. చర్యలు దేవుడెరుగు కానీ కనీసం తమకి రెస్పాండ్ అయ్యే సిచ్యువేషన్ కూడా లేదు అంటూ ప్యాసింజర్స్ కొంత మేరకు ఆవేదన వ్యక్తం చేసిన సిచ్యువేషన్. దాంతోపాటు చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, మొత్తం కూడా ఏం జరుగుతుంది, ఎందుకు డిలే అయింది, అసలు తమకు సంబంధించి అకామిడేషన్ ఎందుకు అంటే వాళ్ళంతా కూడా ఫ్లై అవ్వడానికి, ట్రావెల్ చేయడానికి సిద్ధపడి వచ్చారు. కానీ ఉన్న పాటన డిలే అవ్వడంతో అకామిడేషన్ సంబంధించి కూడా చాలా వరకు అర్ధరాత్రి నుండి తెల్లవారుజామున వరకు కూడా ఇబ్బందులు పడ్డాము అనేది ప్రయాణికులు చెప్తున్నారు. తెల్లవారుజామున కొంతమేరకు ఆందోళన చేశారు. దాంతోపాటు ఇటు ఎయిర్పోర్ట్ సంబంధించిన అథారిటీస్ కూడా కొంతమేరకు దానిపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసే. ప్రస్తుతం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి ఎవరైతే ఆ స్పెసిఫిక్ ఫ్లైట్ కి ఫ్లై అవ్వాల్సిన వారు ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా ఎయిర్పోర్ట్ సంబంధించి అక్కడే ఒక అకామిడేషన్ కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆ ప్రయాణికులు ఇప్పుడు కూడా ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఇంకా ఎంత టైం
కి ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇప్పటికీ కూడా ఎయిర్పోర్ట్ సంబంధించిన అథారిటీస్ ఇవ్వలేదు అనేది వాళ్ళు చెప్తున్న అంశం. ప్రస్తుతం మాత్రము స్థానికంగా మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి ఒక అకామిడేషన్ అయితే ప్యాసింజర్స్ కి అలాట్ చేయగలిగారు. కానీ ఆ టెక్నికల్ ఇష్యూ రేజ్ అయినప్పుడు దాన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ దాన్ని రెక్టిఫై చేయకపోవడము దాదాపు అంటే నిన్న రాత్రి 11:30కి అది ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాల్సి ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 11 గా వస్తుంది, అంటే ఒక 12 గంటలు అవుతుంది. సో 12 గంటల నుండి కూడా ఒక ఫ్లైట్ సంబంధించి అంటే చాలా మంది ప్రయాణికులు దానికి టికెట్స్ బుక్ చేసుకుని ఉంటారు. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్ షెడ్యూల్ ప్రకారం రీచ్ అవ్వాలి అని ముందుగానే టికెట్స్ అన్ని కూడా బుక్ చేసుకుని ఉంటారు. సో ఉన్నపాటున ఈ టెక్నికల్ ఇష్యూ కారణంగా వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. కానీ అథారిటీస్ సంబంధించి వారు మాత్రము డిలేకి సంబంధించి ఎందుకు అయింది అనే దానిపైన ఒక క్లారిటీ ఇప్పటి వరకు ఇవ్వట్లేరు. కేవలం సాంకేతిక లోపం తలెత్తింది, టెక్నికల్ ఇష్యూ కారణంగానే సరి అయిన టైంకి ఫ్లైట్ ని ఇక్కడ నుండి స్టార్ట్ చేయలేకపోయాం, ఫ్లై చేయలేకపోయాము అనేది చెప్తున్నారు. కానీ ఆ టెక్నికల్ ఇష్యూ ఎందుకు రేజ్ అయింది అనే దానిపైన మాత్రం ఒక క్లారిటీ ఇవ్వట్లేరు. దాన్ని ఇప్పటికి కూడా రెక్టిఫై చేయలేదు అనేది ప్రయాణికులు అయితే కొంతమేరకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ప్రస్తుతం అయితే ప్రయాణికులు ఎవరైతే ఆ ఫ్లైట్ కి వెళ్లాల్సిన వారు ఉన్నారో వారందరినీ కూడా ఒక అకామిడేషన్ అయితే ఏర్పాటు చేశారు. కానీ ఎప్పుడు ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది అనే దానిపైన మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఆ టెక్నికల్ ఇష్యూ అసలు రెక్టిఫై చేశారా, దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే దానిపైన కూడా అఫీషియల్ గా ఎయిర్పోర్ట్ సంబంధించిన అథారిటీస్ నుండి ఎలాంటి ప్రకటన ఇప్పటివరకు అయితే రాలేదు. సో ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది అనేది మనకు ఆఫ్ ద రికార్డ్ ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఎందుకంటే అకామిడేషన్ అలాట్ చేశారు, అకామిడేషన్ అలాట్ చేసిన తర్వాత ఎందుకంటే రాత్రంతా కూడా ఆ ఫ్లైట్ కోసం వేచి చూసి అంటే కూర్చొనే ఉండడం కావచ్చు, లేకపోతే చిన్నపిల్లలు ఉన్నారు, మనం చెప్పుకుంటున్నట్లు మహిళలు ఉన్నారు, వారంతా కూడా కనీసము ఏం జరుగుతుంది అనేది కూడా అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నారు. సో ప్రస్తుతం అకామిడేషన్ అయితే ఏర్పాటు చేశారు. కానీ ఫ్లైట్ సంబంధించి వియత్నాం వెళ్లాల్సిన ఈ పర్టికులర్ ఫ్లైట్ ఎప్పుడు ఈ టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ చేసుకుని ఫ్లై అవుతుంది అనే దానిపైన మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ సంబంధించిన అథారిటీస్ నుండి మనకు కొంతమేరకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇంకాస్త సమయం పట్టే అవకాశమే కనబడుతుంది. ఎందుకంటే నిన్న రాత్రి 11:30 తర్వాత ఇది స్టార్ట్ అవ్వాల్సి ఉంది. సో ఒక్కసారిగా ఈ సాంకేతిక లోపం తలెత్తిన తర్వాత రాత్రి నుండి కూడా దాన్ని రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా కూడా అది ఇంకా క్లియర్ కాలేదు అనేది చెప్తున్నారు. కాబట్టి ఇంకా కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ఈ ఫ్లైట్ సంబంధించి అంటే ఈ స్పెసిఫిక్ ఫ్లైట్ మొత్తం కూడా ఈ టెక్నికల్ ఇష్యూ క్లియర్ అయిన తర్వాత దీన్నే ఫ్లై చేస్తారా, లేకపోతే వీళ్ళకి ఇంకోటి అలాట్ చేస్తారా, ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే ప్రయాణికులు రాత్రి నుండి చాలా వరకు ఇబ్బందులు పడ్డాము. కనీసం ఎయిర్పోర్ట్ సంబంధించిన అథారిటీస్ వన్స్ ఆ ఫ్లైట్ సంబంధించి డిలే ఉంది అని చెప్పే పరిస్థితి కూడా లేదు. మేము పదే పదే అడిగిన తర్వాత దానికి సంబంధించి సాంకేతిక లోపం కారణంగా కాస్త ఆలస్యం అవుతుందని ముందు చెప్పారు. కానీ ఇప్పుడు దాదాపు 12 గంటలు కావస్తుంది. 12 గంటల నుండి కూడా మేము ఎయిర్పోర్ట్ లోనే పడిగాపులు కాస్తున్నాము. మేము ఒక కార్యము లేకపోతే ఒక పని పెట్టుకొని వెళ్లాల్సిన సిచ్యువేషన్ ఉంది, కానీ అక్కడ చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. సో ఇలాంటివి గతంలో కూడా శంషాబాద్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ ఫ్లైట్ సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ చాలా వరకు గతంలో కూడా రేజ్ అయినాయి. యాక్చువల్ గా ఇవన్నీ ముందే చూసుకోవాల్సిన సిచ్యువేషన్. ఒక సుదూర ప్రయాణం చేసేటప్పుడు ఆ ఫ్లైట్ సంబంధించి ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రేజ్ కాకుండా దానికి సంబంధించిన కండిషన్ కావచ్చు వాటన్నిటిని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అంతా ప్రయాణికులు వచ్చి వన్స్ అది స్టార్ట్ అయ్యే టైంలో ఒక్కసారిగా టెక్నికల్ ఇష్యూ ఉంది అని చెప్పడం వల్ల చాలా వరకు ప్రయాణికులు ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్. సో అదే ఇబ్బందులు ఇంకా అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఎందుకంటే చాలా వరకు ఆ ప్లేస్ కి వెళ్లాల్సిన వారు ఇంకా కూడా ఇక్కడే ఉండడము. సో అక్కడ వీళ్ళకి సంబంధించిన షెడ్యూల్స్ అన్ని కూడా పోస్ట్పోన్ చేసుకోవడమా లేకపోతే క్యాన్సిల్ చేసుకునే సిచ్యువేషన్ ఏర్పడింది అనేది కొంతవరకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మాత్రం ఎవరైతే ఆ ఫ్లైట్ కి వెళ్లాల్సిన ప్రయాణికులందరికీ అకామిడేషన్ ఏర్పాటు చేశారు. సో ఎప్పుడు ఈ టెక్నికల్ ప్రాబ్లమ్ మొత్తం కూడా క్లియర్ అవుతుంది అనే దానిపైన మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సింది. సౌజన్య.